ఈ రాత్రికాల ఆరాధనా కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ప్రతి మాటకు తీర్పు ఉంది. మాట అనే అంశం మీద మనం ధ్యానించుకుందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చదవండి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధివంతుడు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మాట అనే అంశం మీద మనం కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. నిజంగా కపటముతో మాట్లాడే ప్రతి మాటకు దేవునికి అసహ్యములంట. కపటముతో మాట్లాడతారా లేదండి? కపటంతో మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అసహ్యము. మన మాటలు ఇతరులను ఎలా గాయపరిచే విధముగా ఉండకూడదంట. మన మాటలు దేవునికి సంతోషపరిచేవిగా ఉండాలంట. నిజంగా క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని పిల్లలమే, కానీ మాట్లాడేటప్పుడు ఏం చేస్తామండి? ఇతరులను గాయపరిచేటట్టే మాట్లాడతారండి. కానీ మనము దేవుని పిల్లలము గనక ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడకూడదండి. మన మాటలు దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తాం. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది ఏం విస్తారంగా మాట్లాడతారండి. నోరుంది కదా, నాలుగుంది కదా, నా ఇష్టం అని ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉంటారండి. కానీ విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుందంట. విస్తారంగా మాట్లాడితే ఏదో ఒక తప్పు ఉంటుందండి. అందుకోసమే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధివంతుడు. నిజంగా ఎవరైనా బుద్ధిమంతులు ఉన్నారా అండి? బుద్ధివంతురాళ్ళం ఉన్నామా? ఎవ్వరు కూడా లేదండి. ఏదో ఒక రూపంలో నోరుంది కదా, ఈ నరం లేని నాలుకంట ఎలా పడితే అలా మాట్లాడదు. ఈ నరం లేని నాలుకకు అవధులు లేవంట అండి. ఎవరైనా ఒక్క మాట అన్నారనుకో, దానికి తిరిగి ప్రతి మాటలు మాట్లాడేవారిగా ఉంటారంట. నువ్వెంత అంటే నేనెంత, అది అంటే ఇది. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. కొందరు పొద్దుపోని మాటలు మాట్లాడుతుంటారండి విస్తారంగా. నిజంగా విస్తారమైన మాటల్లో దోషం ఉండక చాలామంది విస్తారంగా ఇంకా పొద్దుపోని మాటలు మాట్లాడుతుంటారండి. నిజంగా ఏదో ఒక మాట నువ్వు విస్తారంగా మాట్లాడావు అనుకో, ఎక్కువసేపు మాట్లాడావు అనుకో, దోషం ఉంటుంది. కనుక సమయంను జ్ఞాపకము చేసుకుంటూ మరి ప్రతిదీ కూడా దేవా ఈ దినమును నాతో ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ రీతిగా మాత్రమే మాట్లాడు ప్రభు అని దేవుణ్ణి అడగాలంట. కానీ ఎవ్వరు కూడా దాన్ని అడగరండి. అడిగినారా? అస్సలు అడగరండి. ఏమని అడుగుతారు? దేవా నన్ను ఆరోగ్యంగా ఉంచావు, రాత్రంతా కాచి కాపాడావు, నీకు వందనములు, నా పని పాటల్లో తోడుగా నాకు స్తోత్రం, నీకు ఆమేన్, అయిపోయా. ఇంకా పనికి వెళ్తారండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎంత అవివేకంగా మనం ప్రార్థిస్తూ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ఎలా చేయాలంట? హృదయము కుమ్మరించి ప్రార్థన చేయాలండి. నిజంగా మరి దేవునితో మాట్లాడడానికి సమయం లేదంటాము, కానీ ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి సమయం ఉందంటాం. అవునా? అన్నిటికీ సమయం ఉంది. ఎందుకన్నా చర్చికి రాలేదు అంటే, ఎందుకు తమ్ముడు చర్చికి రాలేదంటే, ఎందుకు అక్క చర్చికి రాలేదంటే ఏం చెప్తారండి? పనికి పోయానమ్మా, ఈరోజు ఆ పని ఉన్నదమ్మా, ఈ పని ఉన్నది సార్ అంటారా అన్నారా?
నిజంగా అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రార్థన కాడికి వచ్చే దేవునితో మాట్లాడడానికి వచ్చేసరికి సమయం లేదనే స్థితిలో ఉంటున్నాం. అందుకోసమే బైబుల్ చాలా చక్కగా తెలియచేస్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది గనక విస్తారంగా మాట్లాడక తగు మాత్రము మాట్లాడుతూ మనుషులతో దేవునితో విస్తారంగా నువ్వు ప్రార్థనలో ఏకీభవించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన మాట ఎలా ఉండాలి అంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. చాలండి. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఎక్కువ మాట్లాడావు అనుకో, అది ఎవరి నుండి పుడుతుందంట? దుష్టుడు నుండి. సాతానుడు మనల్ని మాట్లాడిస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసి, మన మాట ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టుగానే ఉండాలంట. అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకే మాట్లాడాలి. కానీ ఇంకా కల్పించుకొని మాట్లాడకూడదంట. చాలామంది ఏం చేస్తున్నారంటే కల్పించుకొని మాట్లాడేవారు ఉంటారండి, విస్తారంగా మాట్లాడేవారు ఉంటారండి. పొద్దున్న లేచినది మొదలుకొని కుటుంబ వ్యవస్థను చూసుకోరు, కానీ లోకంలో ఉన్న అన్ని వ్యవస్థలను చూసుకొని ఫోన్లో విస్తారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ వార్తను అక్కడికి చేరవేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎంతటి దుస్థితిలో మనం ఉంటున్నామో, ఎంతటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామో ఒక్కసారి మన జీవితాలను అందుకోసమే ప్రతి మాటకు తీర్పు ఉంది గనక నువ్వు తగు మాత్రమే మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఎక్కువ మాట్లాడావు అనుకో, అది ఎవరి నుండి పుడుతుందంట? దుష్టుని నుండి పుడుతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునమ్మంటే అవును అన్నట్టే ఉండాలంట. ఒక అమ్మ గురించి వారిట్ట అన్నారనుకో, ఇంకొక అమ్మ ఏం చేస్తుందంట? ఇంకా బారెడు చెప్తుందంట. అలాంటి జీవితం మనకు వద్దండి. అవునంటే అవును, కాదంటే కాదు. నీవు మాట ఎలా ఉంటే ఆ మాటకు తగినట్టుగానే తీర్పు వస్తుంది. నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో, ఆ దుష్టుని నుండి పుడుతుంది కనుక ఆ మాట ఎక్కడికి తీసుకువెళ్తుందంట? నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుందంట. నిజంగా ఎక్కువ మాట్లాడడం కూడా పాపమేనండి. ఆ పాపమే ఒక శాపముగా మారిపోతుంది. ఆ శాపమే నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణమే నిన్ను అగ్నిగుండములోనికి నెట్టివేస్తుంది. కనుక మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు అనవరకు మాత్రమే ఉండాలి. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి మాటకు తీర్పు ఉంది గనక ఎలా మాట్లాడాలో సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 12:14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును. చాలంట. నిజంగా మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదంట. ఎవరి క్రియల ఫలితము వారికి వస్తుందంట. ఎవరి మాట తీరును బట్టి ఫలితము వారికి ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే నీ క్రియలు అంటే నీ పని ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ వైఖరి ఎలా ఉంది, నువ్వు ఎలా ఉంటున్నావు, ఏ రీతిగా బ్రతుకుతున్నావో ఒకసారి. అందుకోసమే నీ క్రియల ఫలము నీ వెంట వచ్చును. కనుక మన క్రియలను కూడా మనము జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. నోటి ఫలము చేత ఏం చేస్తాడంట? తృప్తిగా మేలు పొందుతాడంట. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఎవరి క్రియల ఫలితము వానికి వస్తుంది. ఒకరి వైపు వేలెత్తి మాత్రము
మనం చూపకూడదండి. ఎవరి క్రియల ఫలము వాని వెంట వస్తుంది గనక, తీర్పులో ప్రతి మాటకు తీర్పు ఉన్నది గనక, మరి ఆ తీర్పులో నువ్వు నిలబడేటప్పుడు నీ క్రియలను నువ్వు జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. క్రియల అనగా నీ చూపైనా కావచ్చు, నీ మాట అయినా కావచ్చు, నీ నడకైనా కావచ్చు, నీ నీ యొక్క ప్రవర్తన అయినా కావచ్చు, నీ యొక్క స్థితి అయినా కూడా కావచ్చు. మరి ఎవని క్రియల ఫలము వాని వెంట వస్తుంది గనక, మరి ఈ దినాన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి తగినట్టుగా మనం నడుచుకుంటున్నామండి? నడుచుకుంటున్నామా? లేదు. నిజంగా ఏమనుకోద్దండి, మనము దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. అన్నీ కావాలంటాం, కానీ ఆ వాటికి తగినటువంటి క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవించడము లేదండి. అందుకోసమే ప్రభువా, ఎవని క్రియల ఫలము వాని వెంట వస్తుంది అని లేఖనంలో సెలవిచ్చావు కనుక, నేను నీకు తగినట్టుగా జీవించుటకు, నా క్రియలను నేను సరిచేసుకొటకు, నా నోటి మాటను నేను సరిచేసుకొటకు నాకు నేర్పయా. దేవుణ్ణి అడగాలండి. అడుగుతూ ఉన్నావా? అడగడం లేదండి. నిజంగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని, మన మాటలు ఎలా ఉంటాయంటే, ఒకరిని కొట్టాల్సిన అవసరం లేదు, కత్తి తీసుకొని పొడసాల్సినటువంటి అవసరం లేదండి. ఏం చేస్తారంటే వారిని మాటలతోనే చంపేవారు అంటారంట. అందుకోసమే ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు అక్కడే చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటున్నారు. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. నిజంగా కత్తిపోటి మాటలే మనుషులను చంపేసే విధంగా ఉంటాయంట. నిజంగా నీ మాట అలా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. తెలుసో తెలియకో నువ్వు కత్తిపోటి లాంటి మాటలు మాట్లాడేవేమో, వాటిని వదిలివేసుకో. నీ క్రియలు నీ వెంట వస్తాయి గనక, నీ ఫలము నీ వెంట వస్తుంది గనక, నువ్వు ఎలా నడిస్తే ఆ యొక్క మాటకు తీర్పు నీకు వస్తుంది గనక, అందుకోసమే కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ నాలుక ఎలా ఉండాలంట? జ్ఞాన నాలుక కలిగి ఉండాలంట. ఉందండి? ఎందుకు మనం ఆరోగ్యత లేదు? జ్ఞానకరమైనటువంటి నాలుక మనకు లేదండి. ఇవి నా మాటలు కాదండి. అక్కడే 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో చాలా క్లియర్గా నేను చదివేశానండి. చాలా క్లియర్గా మనకు కనబస్తుంది. నిజంగా ఒకసారి మన మాటలు కూడా కత్తిపోటి లాంటి మాటలు ఉన్నాయేమో, వాటిని తీసివేసుకుందాం ఈ దినాన. ఆ మాట కూడా మనకు తీర్పులోనికి వస్తుంది గనక, ప్రభువా, నీ యొక్క తీర్పులో నేను నిలబడే ముందు నీకు యోగ్యంగా ఉండాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరు లిఖింపబడాలయ్యా. నా మాటలను నేను సరిచేసుకొటకు నాకు నేర్పు ప్రభువా. నా క్రియలను నేను సరిచేసుకొటకు నాకు నేర్పు ప్రభువా. దేవుణ్ణి అడగాలండి. అడుగుతున్నావా? క్రియల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, నీ పాపపు స్థితిని వదలడము లేదు. ఇంకా దేవుడు నిన్ను అయినా కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి. ప్రేమిస్తున్నాడా లేదా? ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడండి. అబద్ధం అనే భయంకరమైన మాట మాట్లాడుతున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. నరకంలోనికి నెట్టివేయడం లేదు. వెంటనే ఇంకా నా కుమారుడు మారుతాడు, నా కుమార్తె మారుతుంది, నా ప్రియ బిడ్డలు మారుతాడని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. కానీ నువ్వేం చేస్తున్నావు? మార్పు అనేది ఎక్కడా నోటి మాటల్లో సంపాదించుకోవడం లేదు, క్రియల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. నీ జీవితం ఇంకా మోడు బారిన స్థితిలోనే ఉందండి. నిజంగా మన జీవితాన్ని ఒక్కసారి సరిచేసుకునే వారంగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మన మాట ఎలా ఉండాలంట? ఉందా? ఏమమ్మా అంటే ఇంకంతవరకే మాట్లాడాలి, ఇంకా విస్తారంగా మాట్లాడు. బాగున్నావా అంటే బాగున్నావా అనే వారికే మాట్లాడాలి. ఏం చేస్తారు? అక్క అదంట, అమ్మ ఇదంట, అన్నా ఆమె ఇట్టనంట, అతను ఇట్టనంట. ఇవ్వద్దండి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందండి. ఆ మాట నీకు తీర్పులోనికి వస్తుందండి. తీర్పులోనికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా కూడా నీ మాట సరిగ్గా లేదు కనుక నిన్ను దేవుడు ఎక్కడికి నెట్టివేస్తాడు? నువ్వు అక్కడ కాలిపోకూడదని, నువ్వు మారుతావని దేవుడు ఇంకా చూస్తూ ఉన్నాడండి. కానీ మార్పు లేదే. రెండోది, మన మాట ఎలా ఉండాలంట? మొదటిది అది. రెండవదిగా
ఎవరి క్రియలు వాని వెంట వచ్చును అని అక్కడే మనం చూస్తున్నాం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును అని మనం చూస్తున్నాం. నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందాలి. మన క్రియల ఫలము మన వెంట వస్తుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనం ఎలాంటి మాటలు పలకకూడదు? రెండో దాంట్లో ఎలాంటి మాటలు పలకకూడదు? కత్తిపోటి వంటి మాటలు పలకకూడదంట. కానీ మనం ఏం చేస్తామండి? దేవుడు అంత శ్రమ పొందిన కూడా ఎవరిని కూడా దూషించలేదండి. దూషించాడా? కత్తిపోటి లాంటి మాటలు మాట్లాడారా? నిజంగా యేసు ప్రభుల వారి అంట అనేక 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక్కడు మాత్రం దేవుణ్ణి ఏం చేశాడండి? అప్పగించాడా లేదా? నిజంగా మనలో కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కత్తిపోటి వంటి మాటలు మాట్లాడేవారు కలరేమో. నీ మాటలు వారిని, కత్తిపోటి మాటలే వారిని చంపే విధంగా ఉన్నాయేమో. నిజంగా కొట్టాల్సిన అవసరం లేదు, పొడసాల్సిన అవసరం లేదు, చంపాల్సిన అవసరం లేదు. నీ నోటి మాటల చేతనే చంపేస్తూ ఉంటారండి. అవునా కదా? అబ్బో ఆ గయ్యాలతో ఎందుకులే, అతనితో ఎందుకులే, ఏమనుకోద్దండి అమ్మా, ఉన్నదే నేను చెప్తున్నాను అంటారనరా? అందుకోసమే గయాలితో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు అంటున్నాడండి. నిజంగా మా స్త్రీలందరూ కూడా గయాలులాగా ఉండొద్దండి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి అని మనం చూస్తున్నాం. భర్త అనుకుంటాడంట, ఇంకా ఆమె జోలు పోతే ఇంకా నా బతికి ఇంతే. ఆ గయాలితో కాపురం చేయట కంటే కూడా మిద్దె మీద ఒక మూల ఉంటే మేలు. అది నోరు తెరిస్తే నన్ను చంపేస్తుంది, అది పొడసాల్సిన అవసరంలే, కొట్టాల్సిన అవసరంలే, ఏం చేయాల్సి, నోటి మాట చేతనే చంపేస్తుంది. ఆ రీతిగా ఉండకూడదండి. మనం ఎలా ఉండాలంట? భర్తకు గౌరవం తెచ్చే విధంగా ఉండాలంట, గుణవతి అయిన స్త్రీలంగా ఉండాలంట, మంచి మాటలు పలికే స్త్రీలంగా ఉండాలంట. మరి ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మాటకు తీర్పు ఉంది కనుక ఆ తీర్పు ఎవరు తీరుస్తాడండి? దేవుడేనా? మనుషులా? కానీ మనకి ఏదైనా సమస్య ఉందనుకో, ఎవరి దగ్గరికి వెళ్తాం తీర్పు కోసం? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళరండి. వెళ్తారా? వెళ్ళరు కదా. వారు ఏది చేయలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? అక్కడ చేయలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? అక్కడ కాకపోతే ఇంకా దేవుడు. అదే మొదట నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు అనుకో, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడా లేదండి? న్యాయం చేస్తాడా లేదండి? కానీ దేవుణ్ణి మరిచి అనేకులను సందర్శిస్తూ ఉంటారండి. అందుకోసమే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం ఒక్కసారి చదవమ్మా. అనేకులు ఏలువాని దయ కోరుకుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషులకు తీర్పు తీర్చుట ఎవరి వశమండి? యెహోవా వశమేనండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాం? మనుషులను ఏలువారి దగ్గరకు పరిగెత్తుతూ ఉంటారండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులకు తీర్పు తీర్చుట యెహోవా వశము. అనేకులు ఏలువాని దయను కోరుకుందురు. ఎవరి దయను కోరుకుంటారంట? పెద్దల దయను కోరుకుంటారంట, వారి దయను కోరుకుంటారంట, వీరి దయను కోరుకుంటారంట. ఎక్కడ కానప్పుడు ఎక్కడికి వస్తారు? తీర్పులు ఎవరి వశంలో ఉంది? యెహోవా వశములో ఉంది. నీకు తీర్పు కావాలన్నా, న్యాయం జరగాలి అన్నా యెహోవా దగ్గర న్యాయం జరుగుతూ ఉంది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి మాట కూడా విమర్శ దినమున ఎక్కడికి వస్తుంది? లెక్కలోనికి వస్తుందండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 నుంచి 37 వచనాలు చూసుకుందామండి.
నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు మనుషులు పలుకు వ్యర్థమైన మాటలను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతివంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఒకవేళ మనుషులు మనల్ని నీతివంతుడు అనుకోవచ్చండి, కానీ ఎక్కడ ఉంటుందంటే మనకు తీర్పు దేవుని దగ్గర ఉంటుందంట. ప్రతి మాట కూడా విమర్శ దినంలో ఎక్కడికి వస్తుంది? లెక్కలోనికి వస్తుంది. నువ్వు మాట్లాడిన ఏ మాట అయినా సరే, నువ్వు తూ అని ఉమ్మలిచ్చినా సరే అది లెక్కలోనికి వస్తుందండి. అది కూడా లెక్కలోనికి వస్తుందా అనుకుంటాం. అరే అనేది కూడా లెక్కలోనికి వస్తుందంట. నిజంగా ప్రతి మాట కూడా విమర్శ దినమున లెక్కలోనికి వస్తుంది కనుక నువ్వు నీతివంతుడవా అపరాధివా అనేది అక్కడ తేలుతుందండి. మనం అనుకుంటాం, నేను నీతివంతురాలనండి, నేను నీతివంతుడినండి, నేను మంచి ప్రార్థనాపరురాలనండి, నేను మంచి విశ్వాసురాలనండి అనుకుంటున్నాం. కానీ నిన్ను నీవు పొగుడుకోవడం కాదండి. నీ మాట లెక్కలోనికి వస్తుంది విమర్శ దినమున. ఆ లెక్కలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు నీతివంతుడివో అపరాధివో ప్రార్థనాపరురాలివో అవిశ్వాసివో అప్పుడు తెలుస్తుందండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే అక్కడ చాలా చక్కగా నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. వ్యర్థమైన మాటలు మాట్లాడతారా లేదండి? నేను మాట్లాడనబ్బా అన్న వాళ్ళు ఒక్కరి చేతులు ఎత్తండి. ఎవరు మాట్లాడరా? మాట్లాడతాం కదా, అందరం మాట్లాడతామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చుంటే పొద్దుగోని మాటలు వ్యర్థమైన మాటలా కాదా? అవి కూడా లెక్కలోనికి వస్తాయండి. బహు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని దేవుని యాత్రలో కొనసాగించుకోవాలండి. అందుకోసమే ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును గనక నీ మాటలను బట్టి నీవు నీతివంతురాలువా నీతివంతుడవా, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివా మరి అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా నీ మాట ఎలా ఉందో ఒకసారి, నీ ముందర నీ మాట, నా ముందర నా మాట. ముందరేమో మంచి మాటలు, వీపివ్వగానే దీని దుంపదేగా అంటారా నలా. ఎంత ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను, ఏమనుకోద్దండి. ఎంత ఎక్కువ స్త్రీలలోనేనండి వ్యర్థమైన మాటలను ఉచ్చరిస్తూ ఉంటారండి. అసే గిసే అంటారా లేదా? నిజంగా అది కూడా లెక్కలేనికి వస్తుంది. బహు జాగ్రత్త సుమా. ప్రతి మాటకు విమర్శితనమున నువ్వు నేను మనమందరం కూడా లెక్క చెప్పవలసిన వారమే. ప్రతి ఒక్కరు కూడా లెక్కలో నిలబెట్టిన వారు, వారు సేవకులైనా యాజకులైనా మరి ఎవరైనా సరే విశ్వాసులైనా ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పవలసిందే. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి మాట్లాడేవారిగా ఉండాలంట. జాగ్రత్త లేకుండా మాట్లాడుతుంటారండి. ఈ నాలుక ఎలాంటిదంటే ప్రకృతి చక్రమునే చిచ్చు పెడుతుంది. యాకోబు రాసిన పత్రికలో చాలా చక్కగా తీయొద్దులేండి, చాలా చక్కగా తెలియచేస్తాడు కదా. ఈ నరంనే నాలుక కుటుంబాలను కూడా నాశనం చేస్తుందంట. చదవద్దండిలే, ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చూసుకోండి. నేను రెఫరెన్స్ మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఈ నాలుకను ఎందుకు చాలా జాగ్రత్తగా వాడుకోవాలంట. దేవుడు మనలో ఈ నాలుకను ఉంచాడు. ఈ నాలుక వలన కూడా మనము పాపం దీనికి నరము లేదు, ఎముక కూడా లేదండి. ఇది ఎలా తిరిగితే అలా తిరుగు. పాము అంటే 10 ఆమ్డలు పోయి ఉంటుంది. ఇది అబద్ధం ఆడుతుంది, నేను అబద్ధం ఆడలే అని చెప్తుంది. అవునా కాదు? అబద్ధం ఆడతారు, అబ్బా నేను అబద్ధమే ఆడనండి అంటారా లేదా? నేను ఆ మాటనే పలకలేదండి, అమ్మతోడు నాన్నతోడు. ఎంత అవివేకం అండి! సిగ్గు లేదు వారితోడు వీరితోడు వేయడానికి. భూమి కింద ఆకాశం ఎవరి మీద వట్టు పెట్టరాదండి. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఎంత అవివేకం! ఒకసారి పేరుకు మాత్రం ఎవరమండి? క్రైస్తవులం. గొప్ప క్రైస్తవానికి తగినట్టుగా నడుచుకుంటున్నారా? క్రైస్తవం అంటే ఏంది? పరలోకానికి మార్గం మాత్రమేనండి. అనేకులకు మార్గం చూపించాలి. చూపిస్తున్నావా? అది నీ క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా నువ్వు అనేకులకు పరలోకానికి నడిపించే బిడగా ఉండాలి. నడిపిస్తూ ఉన్నావా? దేవుని యొద్దకు నడిపించాలి. నడిపిస్తూ ఉన్నావా? నీ క్రియలు సరిగ్గా లేవు, నీ మాట సరిగ్గా లేదు, నీ వైఖరి సరిగ్గా లేదు, నీ బిహేవియర్, నీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు. కానీ పేరుకు గొప్పగా చెప్పుకుంటామండి యాజ్ ఏ క్రిస్టియన్. ఎక్కడండి నీ క్రిస్టియానిటీ ఉందా? ఒకసారి జ్ఞాపకం. క్రియలు లేని విశ్వాసము మృతము అండి. అవునా కదా? క్రియ లేదు కానీ విశ్వాసం అంటున్నాం. ఎంత అవివేకం ఒకసారి. అందుకోసమే క్రియాపూర్వకంగా మనము జరిగించే వారముగా ఉండాలి. చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకొని ముగించేసుకుందామండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అది కాదండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలమ్మా. ఈ చదవబడిన లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడండి? ఏం వదిలిపెట్టాలంట? వదిలిపెడుతున్నారండి. సమయం దొరికిందనుకో, ఇప్పుడు ఆ ఇంటి దగ్గర కూర్చోవడం లేదు. కానీ ఏం చేస్తున్నారు? సెల్లు పట్టుకొని అమ్మతోనో, నాన్నతోనో, వదినతోనో, అన్నతోనో ముచ్చట్లు పెడుతున్నారండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. దైవభక్తిని మనము సాధకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ముసలమ్మ ముచ్చట్లుంటే దైవభక్తి నీలో ఉంటుందండి? ఉండదు. ఎప్పుడు ఫోన్ మాట్లాడదామా, ఎప్పుడు అమ్మతో మాట్లాడదామా, ఎప్పుడు ముసలమ్మ ఆమె వస్తుంది మా ఇంటి దగ్గరికి, ఈమె వస్తుంది మా ఇంటి. నిజంగా ఈ ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా వ్యర్థము. ఈ ముసలమ్మ ముచ్చట్లు నేను పరలోకానికి తీసుకెళ్ళవండి. అందుకోసమే మనం ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడిని ప్రవర్తించే వారం. నువ్వు మాట్లాడినట్లే నువ్వు ప్రవర్తించాలి. కానీ మాట్లాడేది ఒకటి, ప్రవర్తించేది ఇంకొకటి. ఎంత అవివేకమో ఒకసారి జ్ఞాపకం. చక్కగా మాట్లాడతారంట, ప్రవర్తించడం మటుకు మార్పు అనేదే లేదండి. ఎంత అవివేకమో చూడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే వట్టి మాటలు దేనికి కారణం అంటే అండి, నేను ముగించేశాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. నిజంగా వట్టి మాటలు మాట్లాడుతుంటారంట. దేనికి కారణం అంటండి? నా మాటలు కాదండి. ఏంటబ్బా సూడ్ వాక్యం ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గము లాంటిదండి. అది మన జీవితము సరిగ్గా లేకున్నా, మన మాట తీరు సరిగ్గా లేకున్నా సూటిగా మనతో మాట్లాడుతుందంట. మాట్లాడినప్పుడు ఏం చేయాలి? జీవితాన్ని సరి చేసుకోవాలండి. వట్టి మాటలు మాట్లాడుతుంటారు, దేనికి పనికిరాదు. అది ఎందుకు కారణమంట? లేమిడికి కారణము అని మనం చూసాం. వట్టి మాటలు కట్టిపెట్టి ముసలమ్మ ముచ్చట్లను పక్కబెట్టి దైవభక్తి విషయములలో మనము సాధకము చేసుకుంటూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగించేసుకుంటున్నాను.
క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నిన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థన మన మధ్యలో నన్నమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి, ఘనమైన దేవాని యొక్క బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ పునరుత్థాన దినమున ప్రభువా, ఉదయకాల ఆరాధన సమయము మొదలుకొని ప్రభువా నైనా, ఇప్పుడు కూడా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఈ ఆరాధన కార్యక్రమంలో మేమందరము కలుచుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనములు ప్రభువా. నీ బిడ్డనైనా తండ్రి ప్రభా, నీ దీనదాసురాలు ప్రభా, మాట అనే అంశము మీద నీ వాక్యము చెప్పింది నైనా ప్రభా. విస్తారమైన మాటలలో దోషముండక మానదు నైనా తండ్రి ప్రభా. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను కట్టిపెట్టి నైనా తండ్రి వట్టి పాటలను లేమిడికి కారణము అని ప్రభా, నీ దీనదాసరాలు చెప్పినటువంటి మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మా జీవితాలను దిద్దుకొని నీటి కాలువల ఏరను నాటబడిన చెట్టు ఏ విధంగా నీ కృపను అనుగ్రహిస్తావని ముందన్న సమయం